ఇక్కడ చిన్న చిన్న రెమెడీస్ తోటి లైఫ్ని బాగు చేసుకోవచ్చమ్మ. అంటే ఇప్పుడు ఐదో నెలలోనో 3వ నెలలోనో పంపే బదులు 1 year ఆపి పంపారనుకోండి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ సేఫ్, అంటే ఆ దోషం పోతుంది అనమాట ఒక 1 yearలో. ఇలా ఉంటుంది. ఇలాంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలన్నీ ఆస్ట్రాలజీ చెప్తుంది. రెహమాన్ గారు, అంటే పర్టికులర్ గా ఒక నెంబర్ గురించే ఎందుకు 8 అనే నెంబర్? 8 అంటే శని. 8 కానీ 17, 1 + 7 8, 26, 2 + 6 8. ఈ 26 గురించి ఒక మహానుభావుడు సేతురామన్ గారని, అంటే నేనే గొప్ప ఆస్ట్రాలజిస్ట్ కాదమ్మా, మహానుభావులు చాలామంది వాళ్ళ యొక్క సలహాలతోటి మనం ఈ స్థాయికి వచ్చాం. ఎంతోమంది. సేతురామన్ గారు అని ఒక ఆయన ఏం రాశాడంటే బుక్లో 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి సింగిల్ పేరెంట్ అని రాసి పడేశాడు. ఇంకా నేనన్న నోటితో చెప్తున్నా, అవునా అని చెప్పి రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ 70 to 80% అలానే జరుగుతూ ఉంది. లేదా భార్యాభర్తలు ఈడిపోతారు పిల్లలు పుట్టిన, చాలా మందిని మీరు అబ్జర్వ్ చేయండి. అలా ఈడిపోవటం కానీ, ఇలా నేను చెబుతుండే అమ్మా, ఇలా కెమెరా మ్యాన్ ఒక ఆయన కెమెరా తీస్తూ ప్రోగ్రామ్ అయిపోగానే, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను 8వ తారీఖు పుట్టాను, మా అమ్మ నాన్న విడిపోయారు అని చెప్పి చాలామంది చెప్పినటువంటి ఇవి ఉన్నాయి. ఇలా అలా కాదని డేటు మంత్ ఇయర్ కలిపితే 8 వచ్చిన, అంటే సాటర్న్ నంబర్లు వస్తే తండ్రికి పిల్లవాడికి ఎక్కడో డిస్టర్బెన్స్ ఉన్నది, కాబట్టి ఆ గ్యాప్ ఏర్పాటు చేయండి అని చెప్పి మన పూర్వీకులు ఈ గోపాలుడు భూపాలుడు సినిమా, ఇవన్నీ సినిమాలన్నీ అయ్యే ఇలా తండ్రి నుంచి దూరం చేయటం, అలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే నా కొడుకు కూడా 8నే పుట్టాడు. నాకు అబ్బాయి పుట్టిన టైంలో, అంటే 50 అబ్బాయి గ్యాప్ కావాల్సినటువంటి టైంలో నాకు నా 6th సెన్స్ చెబుతుంది, నువ్వు ఫలానా టైంకి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తుంది. నా అదృష్టం కొద్దీ నేను గుంటూరులో ఉండటం వల్ల, మా అబ్బాయి హైదరాబాద్లో చదవటం వల్ల, అంటే వాళ్ళ పెద్దమ్మ దగ్గర చదవటం వల్ల నాకు ఆ అబ్బాయికి ఒక 1 year 2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడం వల్ల ఆ టైంలో నేను హెల్త్ ప్రాబ్లంతోనే సేవ్ అయ్యి బయటపడిపోయా. అలా అంటే భగవంతుడు మనకి ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని తెలుసుకొని ఉపయోగించుకోవాలి. రైట్ గురుగారు, మనతో మాట్లాడడానికి రైల్వే కోడ్ నుంచి షేక్ గౌస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి షేక్ గౌస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మాట్లాడుతున్నారండి, వింటున్నారు, చెప్పండి. గౌస్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 20, 1975. ఓకే. మీరేనా గౌస్ గారు? 20వ తారీఖు 8వ నెల 1975లో పుట్టారు. 20వ తారీఖు 20వ తారీఖు ఎవరు పుట్టిన అమ్మ 2 పక్కన 0 వస్తే జీవితం గెలిపోవడంలో ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటుంది. 10వ తారీఖు అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు, 20. వీళ్ళు ఈ న్యూమరాలజిస్టులు తెలియక ఒక ఆమెకి పెద్ద యాంకరు 30వ నంబర్లో పేరుంది, 30వ నంబర్లో పేరుంది ఫలానా ఆమె, అందువల్ల బాగా ఎవరికి 0 వచ్చినా ఇది తెలుసుకోవాలి ఫస్ట్. 30 కానీ 20 కానీ ఎవరి పక్కనైనా 0 వస్తే చిన్న జీవితం గెలిపో, పెద్ద యాంకర్ అవ్వచ్చు, సినిమాలకు వచ్చేసి డబ్బులన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే సమానంగా ఉంటాయి ఆ 0 ఉండటం వలన. అందువల్ల అలాంటి పేర్లు కూడా పెట్టకూడదమ్మా. 30వ నంబర్లో, 10వ నంబర్లో, 20వ నంబర్లో అలా పేర్లు పెట్టకూడదు. ఈయన వచ్చేటప్పటికి చాలా తెలివిగల ఆయన కాదు, తెలివిగా బిహేవ్ చేస్తాడు. ఈయన పేరు చూడమ్మా గౌస్, జీతో పేరు బిగినైంది. జీతో పేర్లు బిగినైన వాళ్ళు గాంధీ గారు, ఏదైనా కానీ జాతిపిత. ఇలా జీతో గౌతమ్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఇలా జీతో పేర్లు బిగిన వాళ్ళు చాలామంది బాగా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. ఈయన లిక్విడ్ సంబంధించినటువంటి బిజినెస్లు చేస్తే, లిక్విడ్ అంటే ఈ పెట్రోలు, ఆయిల్, వాటర్ రిలేటెడ్, మెడికల్ షాపులు, ఇలాంటి బిజినెస్లు ఏమైనా చేస్తే చాలా బాగా డెవలప్ అవుతాడు. కానీ GOUSE గౌజ్ అనేటువంటి పేరులో 22వ నంబర్ అని కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉంది. ఏ పని చేసినా ఫెయిల్ అయి సక్సెస్ అవుతుంటారు. అందువల్ల అది అంత బాగాలేదండి గౌజ్ గారు. మీరు కుదిరితే 000 నంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తే మీ జాతక చక్రం కూడా చెక్ చేసుకొని, అన్నీ చెక్ చేసుకొని, ఆ గౌజ్ అనేటువంటి పేరులో ఆ 22వ నంబర్కి బదులు 23వ నంబర్ పెడితే అదృష్టద్వారం, ఇది పేరే అదృష్టం అంట. ఉన్నతాశంతో చేసే పనులు ఫలవంతమవుతాయి.
అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులకు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. బృహత్కార్యాలను అంతరంగంలో ఆశయాలుగా భావించి విజయం సాధిస్తారు. అనేక అభినందనలు పొందుతారు. సుఖ జీవితం, ప్రశాంతత కలుగుతుంది. క్రమంగా ఉన్నత స్థాయిని అందుకుంటారు. మీరు ఏ న్యూమరాలజీ ప్రోగ్రామ్ అని చూడండి, గౌజులో జీ పెట్టు, ఓ పెట్టు, యూ పెట్టు అంటారు తప్పితే ప్రొడక్షన్ చెప్పరమ్మా. నా మైండ్ అంతా ప్రొడక్షన్తో నిండిపోయి ఉంది. చదివి 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 వీటన్నిటి గురించి చదివి ఎవరైనా అలా రాగానే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ చెప్పేస్తే అవును సార్ నా లైఫ్ ఇలా ఉంది, నాకు ఇలా ఉంది అని చెప్పేయాల్సిందే. అందువల్ల చక్కటి గౌజ్ అనేటువంటి పేర్లు కాంబినేషన్ అంతా చాలా బాగుంది. ఎండింగ్ కూడా ఈ ఉంది. ఈ అంటే 5 బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. చిన్న కరెక్షన్ చేసుకుంటే మీరు లైఫ్లో చాలా బాగా డెవలప్ అవడానికి, బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. గౌజ్ గారు ఒక్కసారి ఆ 4300 నెంబర్కి ఒకసారి నాకు డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.